తెలుగు చలనచిత్ర చరిత్రలో కౌబాయ్ చిత్రాలకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సూపర్ స్టార్ కృష్ణగారు ఈ జోనర్ను పరిచయం చేస్తే దానికి హాలీవుడ్ స్థాయి మేకింగ్ అద్ది అఖండ విజయాన్ని అందుకున్న చిత్రం మెగాస్టార్ కొదమ సింహం. ముఖ్యంగా ఈ సినిమా బడ్జెట్ గురించి చెప్పుకోవాలి. 90ల కాలం నాటి ఆ రోజుల్లోనే ఈ సినిమాను సుమారు 4 కోట్ల భారీ వ్యయంతో నిర్మించారు. ఆ కాలంలో ఇది ఒక అసాధారణమైన సాహసమనే చెప్పాలి. నిర్మాత కైకాల నాగేశ్వరరావు గారికి చిరంజీవి గారు స్వయంగా కౌబాయ్ సినిమాలు చాలా ఖర్చుతో కూడుకున్నవి అని, జాగ్రత్తగా ఉండాలని ముందే హెచ్చరించారు. అయినా సరే కథపై ఉన్న నమ్మకంతో నిర్మాత ఎక్కడా వెనకడుగు వేయలేదు. సినిమా విజువల్స్ అద్భుతంగా ఉండటం కోసం చిత్ర బృందం ఏకంగా 5 రాష్ట్రాల్లో షూటింగ్ జరిపింది. మద్రాసు, ఊటీ, రాజస్థాన్ ఎడారులు, తలకోన అడవులు మరియు మైసూర్ వంటి ప్రాంతాల్లో చిత్రీకరణ సాగింది. దర్శక ధీరుడు రాజమౌళిగారు కూడా తన మగధీర సినిమాలో గుర్రంతో హీరో చేసే సాహసాలకు కొదమ సింహమే ప్రేరణ అని పలు సందర్భాల్లో చెప్పారు. ముఖ్యంగా గుర్రాన్ని ఆపే సీన్లను ఈ సినిమా నుండే స్ఫూర్తిగా తీసుకున్నారు. ఈ చిత్రానికి హాలీవుడ్ టచ్ ఇవ్వడం కోసం విదేశీ నిపుణులను కూడా సంప్రదించారు. దీని ఫలితంగానే ఈ సినిమాను హంటర్స్ ఆఫ్ ది ఇండియన్ ట్రెజర్ అనే పేరుతో ఇంగ్లీష్లోకి డబ్ చేసి విదేశాల్లో కూడా విడుదల చేశారు. అలాగే హిందీలో మెయిన్ హూ ఖిలాడియోం కా ఖిలాడీగా విడుదలై అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటీనటుల ఎంపికలో కూడా ఎన్నో మార్పులు జరిగాయి. మొదట ఒక హీరోయిన్ పాత్ర కోసం నదియాను అనుకున్నారు, కానీ ఆమె పెళ్లి తర్వాత సినిమాలకు దూరం కావడంతో ఆ అవకాశం సోనంకు దక్కింది. అలాగే బాలీవుడ్ లెజెండరీ నటుడు ప్రాణ్ గారు ఇందులో ఒక కీలక పాత్ర పోషించడం సినిమాకు జాతీయ స్థాయిలో క్రేజ్ తీసుకొచ్చింది. సినిమా కథా నేపథ్యం విషయానికి వస్తే, బ్రిటిష్ పాలన కాలంలో అన్యాయాలను ఎదిరించే భరత్ అనే ధైర్యవంతుడైన యువకుడి పోరాటం మనకు కనిపిస్తుంది. తన తల్లిపై పడిన నిందను పోగొట్టడానికి మరియు తన తండ్రి దాచిన గుప్తనిధిని వెతకడానికి హీరో చేసే సాహసాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. రాజ్ కోటి అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసింది. ముఖ్యంగా స్టార్, మెగాస్టార్ వంటి పాటలు అప్పట్లో ఒక ఊపు ఊపాయి. మెగాస్టార్ వేసిన గ్రేస్ఫుల్ స్టెప్పులు థియేటర్లలో ఈలలు వేయించాయి. ఈ సినిమాలో విలన్ల సందడి కూడా తక్కువేమీ కాదు. మోహన్ బాబుగారు సుడిగాలి అనే పాత్రలో కామెడీతో కూడిన విలనిజం పండించగా, కన్నడ ప్రభాకర్ తన గంభీరమైన నటనతో మెప్పించారు. అప్పట్లో జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిన కేవలం 3 నెలల వ్యవధిలోనే కొదమ సింహం విడుదలైంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది. 20కి పైగా కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడి మెగాస్టార్ బాక్సాఫీస్ స్టామినాను మరోసారి చాటి చెప్పింది. సాంకేతిక విలువలు, అద్భుతమైన స్టంట్స్ మరియు చిరంజీవి గారి మేనరిజమ్స్ కలగలిసిన కొదమ సింహం ఎప్పటికీ ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ ఫ్రెండ్స్.